ఎవ్రీవన్, వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మనం మష్రూమ్ క్యాప్సికమ్ పెప్పర్ ఫ్రై ఎలాగే ఈజీగా టేస్టీగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్స్, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు, సోంపు, మిరియాలు అండ్ సాల్ట్. సో ఇప్పుడు మనం మష్రూమ్స్ క్యాప్సికమ్ పెప్పర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్గా మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిరియాలు, సోంపు, అలాగే ధనియాలు, జీలకర్ర, సో వీటన్నిటిని కూడా మనం మిక్సీ చేసేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. సో పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను కిచెన్ వేర్ స్టెయిన్లెస్ తీసుకున్నాను. సో దీంట్లో ఒక 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్. మనం కుకింగ్కి ఆల్మోస్ట్ గీ, బటర్, కోకోనట్ ఆయిల్ని కదా యూస్ చేసేది. సో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం ఫ్రై అయినిచ్చిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని వేసేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ చూస్తున్నారు కదా, అలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసిన మష్రూమ్స్ అన్నమాట. సో వీటిని కూడా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, అలా ఫ్రై అవ్వనివ్వాలి. సో మనం స్టెయిన్లెస్ దాంట్లో ఎక్కడ కూడా అడుగంటదు. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో పీసెస్ అన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి. అండ్ కొంచెంసేపు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ తీసేస్తే ఆల్మోస్ట్ 50 or 70% కుక్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకుందాం. సో క్యాప్సికమ్ ముక్కలు వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఇంతకుముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా అన్నిటినీ కూడా మొత్తం మనం అంటే ఇప్పుడు నేను క్యాప్సికమ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో దానికి సరిపడా మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను. సో మసాలా వేసేసిన తర్వాత మనం పీసెస్ అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే ప్రతి ఒక్క పీస్కి కూడా మనకి అప్లై అవుతుంది, అంటే టేస్టీగా తినడానికి మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెంసేపు మూత పెట్టి తీసేసిన తర్వాత వావ్, గుడ్ ఫ్లేవర్. సో మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఈ ఫుడ్ మీరు కూడా తీసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా మష్రూమ్ క్యాప్సికమ్ పెప్పర్ ఫ్రైని. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి.